హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు కస్టమర్ తోలి కొంచెం జోక్ ఇన్సిడెంట్ అయింది. ఏమైందంటే కస్టమరు వాటర్లో పడ్డదని చెప్పేసి ఫోన్ తీసుకొచ్చిండు. వాటర్లో పడితే కొంచెం నెట్వర్క్ అన్నది డ్యామేజ్ అయింది. నెట్వర్క్ ఏదైతుందో డ్యామేజ్ అయింది. నా దగ్గర రాకముందుకు నాకు ఇది వచ్చిన ప్రాబ్లం నెట్వర్క్ ప్రాబ్లము. ఇక్కడ చూసినట్టయితే నెట్వర్క్ ప్రాబ్లం నేను పర్ఫెక్ట్గా సాల్వ్ చేసేసాను. ఎవ్రీథింగ్ అంతా నెట్వర్క్ ప్రాబ్లం సాల్వ్ చేసేసాను. సో నా దగ్గరికి రాకముందు కస్టమరు ఒక 2-3 షాప్స్లో చూపించిండు. అక్కడ కూడా అవ్వదు అన్న, చేయలేకపోతున్నాం అని చెప్పేసిండు. ఇక్కడ తెలిసిన నగరు అక్కడ ఇక్కడ సంథింగ్ ఉన్న ఏరియాస్లో చూపించిండు. ఎక్కడ కూడా అవ్వదని చెప్పేసాడు. మన దగ్గరకు వచ్చేసిండు. ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే కస్టమరు కొంచెం పక్కకు నిలబడ్డాడు. అందుకన్నా కొంచెం పక్కకు నిలబడ్డాడు. కస్టమర్ ముంగట మనం వర్క్ చేసినాం అనుకో, మనము చిన్న జంపర్కి అంత అడగలేము. కాబట్టి నా పర్సనల్ కాబట్టి నేను చెప్పాను. సో ఒక 2-5 మినిట్స్ కిందికి వెళ్ళి రా అన్న అని చెప్పిన. కిందికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక జంపరు ఒక లైన్ మిస్ అయిపోయింది. ఆ లైన్ నుంచి ఈ లైన్కి వేసేసిన. నా దగ్గర రాకముందుకు ఆల్రెడీ WTR 2GPA నెట్వర్క్ అవన్నీ చేంజ్ చేసారు. ఒక చిన్న జంపర్తోని అయిపోయేదాన్ని ఇంత వర్క్ చేయడం అవసరమా? టెక్నీషియన్స్ అందరూ కూడా చిన్న వర్క్ని ఎందుకు అంత పొడిగించుకొని పెద్ద వర్క్ చేసుకుంటారు మీరు? కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్ లాగా అనిపించేది. కింది పోయిండు, పైకి వచ్చేటు అప్పుడు అయిపోయిందని చెప్పేసి అప్పుడు అయిపోయిందా అంటాడు. మళ్ళీ ఆడేందన్నా ఒక రోజు మొత్తం 2 రోజులంతా పెట్టుకోడు, అసలు పని కూడా చేసేలే అంటున్నాడు. సో కస్టమర్ ముంగత ఎందుకు మనం ఇజ్జత్ అంతా చూసుకుంటాం? పని వస్తే ముట్టుకోండి, పని రాకుండా నేర్చుకోండి. నేను ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. యూట్యూబ్లో చూస్తే ఏమొస్తాయి సార్? పని నేర్చుకోండి. కస్టమర్ ముంగట సులకన కాకండి. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు కూడా మంచి కంటెంట్ అంతా అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.